విద్వాన్ బుడిసు బుడిసు వెంకటేశ్వర్లు గారు మన ప్రాచీన మహర్షులు 41వ భాగం 3:3:26 కాత్యాయన మహర్షి గురించి చెప్పుకుంటున్నాం. కాత్యాయన స్మృతి ఉంది ఆయన పేరు మీద, దాని గురించి చెప్తున్నారు. కాత్యాయన మహర్షి విరచితమైన ధర్మశాస్త్రానికి కాత్యాయన స్మృతి అని పేరు. ఇందులో అధాతో గోభిలోక్తారాం అన్యేషాం చైవ కర్మణాం అస్పృష్టానాం విధిం సమ్యక్ దర్శయిష్యే ప్రదీపవత్ అని మొదటి ఖండంలో ఆచార అధ్యాయం ప్రారంభించబడి స్మృతి చివర ఇది కాత్యాయన విరచితే గోఖిల ప్రోక్తే కర్మ ప్రదీపే తృతీయ ప్రపాఠక ఇచ్చైకోన త్రిశంఖండ అని ఉంది. ప్రథమ కాండంలో ఆరాధ్యాయం ఆచార అధ్యాయం యజ్ఞోపవీత ప్రకరణ వర్ణన అనే శీర్షిక, రెండులో నిత్య నైమిత్తిక కర్మ వర్ణనం ఉంది. మూడులో 3 రకాల క్రియావర్ధనం అలాగే వర్ణనం, చతుర్థంలో శ్రాద్ధ కర్మ వర్ణనం, 5లో ఆ విశేషాలు, 6లో ఆవేశ అనేక కర్మ వర్ణనం, 7లో సమీగర్భాద్యనేక ప్రకరణ వర్ణనం, 8లో నయజ్ఞను శుభ్ర సమిధ లక్షణం స యజ్ఞ సమిధలు ఎలా ఉండాలి, శృవాలు ఎలా ఉండాలి వాటి లక్షణం, 9లో సంధ్యాకాల కర్మలు చెయ్యాల్సిన వర్ణనం, 10లో ప్రాతకాల స్నానాది క్రియా వర్ణనాలు. ఇది ప్రథమ ప్రపాఠకం. ఏకాదశ ఖండంలో సంధ్యోపాసన విధి, ద్వాదశంలో తర్పణ విధి, త్రయోదశ ఖండంలో త్రయోదశంలో పంచమహాయజ్ఞ విధి, చతుర్థ ఖండంలో బ్రహ్మయజ్ఞ విధి, పంచదశ ఖండంలో యజ్ఞ విధి, షోడశంలో శ్రాద్ధ విధి విశేష విధి, సప్తమంలో శ్రాద్ధ వర్ణనం, అష్టాదశ ఖండంలో శ్రాద్ధ వర్ణనం, అష్టాదశ వర్ణనలు వివాహాగ్ని హోమ విధాన వర్ణనం, 19 ఖండం 19లో వికర్తవ్యతా స్త్రీ ధర్మ వర్ణనం. ఇది కాత్యాయన వాగోఖిలే విరచితే కర్మ ప్రదీపే ద్వితీయ ప్రపాఠక అనుంది. 20 ఖండంలో 20లో ద్వితీయాది స్త్రీకృత వైదికాగ్ని వర్ణనం, 21లో మృత దాహన సంస్కార వర్ణనం, 22లో దాహ సంస్కార వర్ణనం మొదలైనవి. ఆలోకం కురుతాని చైక సర్వస్మిన్ ప్రాణధర్మని ధర్మం కురుత యత్నేన యోవః సహ గమిష్యతి మనుష్యై కదలీ స్తంభే నిస్సారో సారమార్గళ యక్కరోతి స సమ్మూఢో జల బుద్బుద సన్నిభే గంత్రీ వసుమతీ నాశం ఉదధిర్దైవతాని చ సేనః ప్రఖ్యః కథం నాశం మత్స్యలోకోన యాస్యతి పంచదః సంభృతః కాయో యది సంవత్వమాగత కర్మభిః స్వశరీలోకే చక్ర ఆపరిదేవనా సర్వే క్షయాంతా నిచయ వతనాంతా సముచ్చయ సంయోగా విప్రయోగాంత మరణాంత జీవిత రేష్మాసు బాంధవైర్ముక్తం ప్రేతో ముక్తభుంక్తే యతో వశక అతోల రోదితవ్యం హి క్రియాకార్య ప్రయత్నత అనే మహా ఉపదేశాలు 13 ఖండంలో విదేశస్థ మృత పురుష దాహర క్రియలు, 14 ఖండలలో నూతన కర్మ త్యాగ షోడశార్థ విధి వర్ణనం, 15 ఖండలు నవయజ్ఞరహిత నవాన్న భోజన ప్రాయశ్చిత్తం, 26 ఖండనంలో
నయయజ్ఞశాలాభిధానవనం సప్తవింశ ఖండలు ప్రాయశ్చిత్త వననం 28 ఖండలు ప్రాయశ్చిత్తం ఉపాకర్మ. అలాగే నల నిరూపణ వర్ణనం 19 ఖండల్లో శ్రాద్ధ వర్ణన ఉంది. ఇది తృతీయ ప్రపాఠక కాత్యాయన కుల బుధస్తుది. ఓం అస్య శ్రీ బుధవచన స్తోత్ర మహామంత్రస్య కాత్యాయన ఋషి ధ్యానం. బుధ పుస్తకమస్తశ్చ కుంకుమస్య సమద్యుతి బుధం జ్ఞానమయం సర్వం. కుంకుమాంభం చతుర్భుజం ఖడ్గశూలగదాపాణిం వరదాంకితముద్రితం పీతాంబరధరం దేవం పీతమాల్యానులేపనం వజ్రాద్యాభరణైర్వరణం చైవ కిరీటముకులోజ్వలం శ్వేతాస్వరథమారూఢం మేరుంచైవ ప్రదక్షిణం. బుధః పుస్తకహస్తశ్చ కుంకుమస్య సమద్యుతిః పీతాంబరధరః పాతు పీతామాల్యానులేపనః. బుధః పాతు శిరోదేశం సౌమ్యః పాతు నసాజకం నేత్రజ్ఞానసమయం పాతు కుక్షి శృతి పాతు తమో విభూతః గ్రాణం గంధధరః పాతు భుజౌ పుస్తకభూషితః. మధ్యం పాతు సంవాద సురాపాద్య సురారాజ్యః పాతు నాభిం ఖగేశ్వరః. కటిం మాం పజం పాతు ఊరుపాతు రే సురేశ్వరః. జ్ఞానుని రోహిణీ సూనుః పాతు జంఘే నరప్రదః. పాదౌ చార్బాణావనః పాతు పాతు సౌమ్యోకిలం వపు. ఏషోషి సర్వచః పుణ్యః సర్వోపద్రవశాంతియ సర్వరోగప్రశమనః సర్వదుఃఖనివారణः. ఆయురారోగ్య శుభవాదు ఉత్తరమాత్మ ప్రవర్ధన. యవాయః పఠేత్ కవచం దివ్యం శృణుయాద్వా సమాహిత సర్వాన్ కామానమాప్నోతి దీర్ఘమాయుశ్చ విందతి. కాత్యాయన మహర్షి అయిపోయాడు. గృహ్యమద మహర్షి, శౌనక మహర్షి వంశంలో శౌనక మహర్షి వంశంలో సుసహోత్రుడనేటువంటి మహనీయుడొకడు. అతడు నిత్య తపస్వి, శమదమాది సంపన్నుడు. అతని నిజపత్రి ఎందు 3 పుత్రుడు ఉదయించి పరమ ధార్మికులనే పేరు. వారు కాస్తాసుడు, శాల్ముడు, గృత్యమధుడు అనేటువంటి. వాడు గృత్యమధుడు మహతపస్యాది సుసహోత్రుని ఖండైన సానహోత్రుడని పిలవబడి. ఈతడు ఋగ్వేదులకు దర్శనీయ మహర్షి, శృతి స్మృతి పారగుడై బ్రహ్మచారి, త్రివర్షి, విప్రషి, శ్రీమంతుడు అని ఖ్యాతి పొందాడు. అగ్ని వరాలు ఇవ్వడు. గృత్సమధుడు వేదవేత్తమై శక్తి సంపన్నుడై అగ్నిదేవుడిని వేదమంత్రాలతో స్తుతించాడు. తర్వాత అతడు అగ్ని ప్రీతికరమైన యజ్ఞం చేశాడు. తర్వాత అగ్నిహోత్రుడికి పరమ తృప్తికరమైన మంత్ర ప్రవర్తకులు అనేక రకాలుగా శ్లాఘించి అకలంకమైన హృదయుడు, అనుపమ భక్తుడు, అవిరళ శతవత్సరుడు అయిన అతడి పట్ల అగ్నిహోత్రుడు దయ కలిగి అతడికి దివ్య శరీరం ఇచ్చాడు. అలాగే అతడు 3 లోకాలలో త్రిలోకాల్లో ఒకేసారి తిరిగేగల మహాశక్తి సంపన్నుడైన అగ్నిహోత్రుడు అతనికి అనుగ్రహించి దానివల్ల వెంటనే గృత్యమధుడు దివ్య శరీరధారై స్వర్గానికి వెళ్ళి 2వ ఇంద్రుల్లాగా ప్రకాశి. అతడు భూమిపైన ఆకాశంలో గాలిలో 3 చోట్ల 3 శరీరాలు ధరించి ప్రకాశిస్తూ ఉండేది. ఇంద్రుడితో అలా ఉండగా ఇంద్రశత్రువులైన 2 రాక్షసులు ధుని,
శుభురి అనేవాడు వర్గంలో రహస్యంగా తిరుగుతూ ఇంద్రుణ్ణి చంపడానికి ప్రయత్నాలు చేస్తాడు. వాళ్ళ కింద అనే వృక్షమధుడు కనపడ్డాడు. అతడే ఇంద్రుడు అనుకొని ఆ రాక్షసులు ఇద్దరు సాయుధులపై అయి అతని మీద మధుడి మీద పడి అతడు నిర్భయుడై వారి ఆంతర్యం తెలిసి వారి నాశనానికి తన క్షేమాన్ని కోరి యో జాతక మొదలైన వేద మంత్రాలతో ఇంద్రుని గణ ప్రశంస చేసి ఇంద్రుని గుణకీర్తిగా విన్న ఆ రాక్షసుడు ఇది వరకు లేని విపరీతమైన గుండె దళ బెదురు కలిగి ఆ సమయంలో ఇక్కడ ఇంద్రుడు వచ్చేసి భయంకరులైన ఆ పిరికి పందలైన రాక్షసుడు వెంటనే చంపేశాడు. వృక్షమధుడు అమితానందం పొంది ఇంద్రుడిని మళ్ళా సంస్థించి అతని గుణగణాన్ని కొనియాడు. అప్పుడు ఇంద్రుడు, మునీంద్ర, నువ్వు నాకు ప్రియమిత్రుడవయ్య, నీకు నేను ప్రశంస నిశ్చలమైన నీ అంతఃకరణానికి ఇది నాకు ప్రీతి పుట్టి నేటి నుండి నువ్వు నాకు ప్రియమిత్రుడవయ్య. నీ వలన అమోఘమైన నీ సమస్త వాంఛితాలు ఈడేరుగాక. నీకేం వరం కావాలి కోరుకో అని అతన్ని మిగుల బహుకరి అతడు, మహేంద్ర, ఈ కలి శరీరం కక్షయత అలవారుగా నాకు మనోజ్ఞమైన వాక్యమకృతి కావాలి. అమరేంద్ర, నీ కరుణ పొంది నేను సర్వ ఐశ్వర్యాలను పొందుదునుగా. నేను నిత్యం నా హృదయంలో నిన్నే స్మరిస్తూ ఉండ. జన్మ జన్మలకు నీ పదభక్తి నాకు కలుగు. నీ కటాక్షం నాపై ప్రసరించుగా. నా హృదయం ఎప్పుడు నీ యందే లగ్నమై ఉండుగా. నువ్వు శారీరకంగా నాకు దూరం కాకుండా మానసికంగా దూరంగా ఉన్న మానసికంగా మాత్రం నా హృదయంలోనే ఉండాలి. రధితరుడు అవుదాక అని అతని హస్తాన్ని తన హస్తంలోకి తీసుకొని అభినంది. తర్వాత అతన్ని తన ప్రసాదానికి తీసుకుపోయి ఇంటి విధి విధానంలో సమస్త అతిథి మర్యాదలు అతనిపై ప్రబల అభిమానాన్ని ప్రకటించారు. ఆ తర్వాత వృక్షమధుడు మళ్ళా ఇంద్రుడు శృధి అంటే ఆ మొదలైన వేద మంత్రాలతో తనపై అతడు చూపిన నిర్యాజ వాత్సల్యాన్ని కృతజ్ఞతతో చాలా సంస్కృతి చేశాడు. ఆ వేళ అక్కడ ఇంద్రగురువైన బృహస్పతి రాగ వృక్షమధుడు అతన్ని అమిత భక్తితో స్తుతి. తర్వాత బృహస్పతులిద్దరు అనువర్తించే వేద మంత్రాలు వాళ్ళని ప్రత్యేకంగా స్తుతించారు. అప్పుడు వాళ్ళిద్దరు అతని శ్రద్ధాభక్తులకు ఆనందపడి, పోయి నువ్వు చేతి నుండి నిజంగా వృక్షమధుడవై ఎవడు విద్యా వినయ సంపదల చేత ఇంద్రుని సురేశ్వర గురువులు అంటే బృహస్పతి సంతోషింప చేస్తారు, అతని కంటే మేధావి ఇంకొకడు లేడు అనే పేరు అతనికి లభి. మరొకప్పుడు ఇంద్రుడు వృక్షమధురుడి భక్తిని పరీక్షింపాలని పక్షి రూపం ధరి అతని భుజాల మీద దివ్యజ్ఞాన సంపన్నుడు వృక్షమధుడు తన దివ్య దృష్టి చేత ఆ వ్రాలిన పక్షి ఇంద్రుడని గ్రహించి అతని పక్షీంద్రుడిగా సురేశ్వరుడిగా ప్రస్తుతి తన అనన్య భక్తిని చాటుకో. అప్పుడు ఇంద్రుడు నిజ రూపంలో అతనికి ప్రశ్నించి, వృక్షో మేధావి అని నిఘంటు వృక్షమధుడు మేధానిధి అని అర్థం. వృక్షుడనగా మేధావి, ఈశ్వరుడు మేధావులకు మేధావి. వృక్షపతి అంటే కీర్తివతుడు. వృక్షేభ్యో వృక్షపతిభ్యశ్చవో నమో అని మనం దీనిలో అభిషేకం చేసేటప్పుడు రుద్రాభిషేకంలో, మిత్రమా, నీ విషయంలో నాకు ఎలాంటి సందేహం లేదు. నువ్వు సర్వకాలాలలో నాకు మిత్రరత్నమై ఉందువుగా. నీ వలన నాకు కలిగిన ప్రీతి ఇంకెవరికి వల్ల కలగ.
కనుక నువ్వు నాకు భక్త తమ్ముడు, మిత్ర తమ్ముడు. నీ ఇష్టం వచ్చినప్పుడు యథేచ్ఛగా స్వర్గానికి వస్తూ పోతూ ఉండు అన్న. మరి ఒక నిమిషం ఆత్మను వచ్చేసి వస్తాయి.